దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా తొలిసారిగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కీలక ఒప్పందం కూడా చేసుకుంది. అదే ఏఐ ఒప్పందం. ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి లోకేష్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా 10,000 మంది యువతకు ఉపాధి కల్పించనున్నారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. ఈ కేంద్రాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఎన్విడియాతో తాజాగా ఈ కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలో ఏఐ ఆధారిత పరిశోధన ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి నారా లోకేష్ అభిలాషిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని ఎన్విడియా సహకారం అందించనుంది. ఈ ప్రాజెక్టులో ప్రముఖ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు. 10,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, 500 ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి కృషి చేయనున్నారు. అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లు, హార్డ్వేర్ సామర్థ్యాలను అందించనున్నారు. విద్యార్థులకు ప్రాజెక్టులు, పరిశోధన, మార్కెట్ అవకాశాలు, మెంటార్షిప్ వంటి అనేక అవకాశాలను కల్పించనున్నారు. ఇలా అనుక్షణం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు రాష్ట్ర ప్రజలు లోకేష్ను అభినందిస్తున్నారు.